బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ వేసుకుంటారు. మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా చేసేలా చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మనకి ఫ్రై కర్రీస్ అనేవి మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఇందులోనే ఆవాలు జీలకర్ర అయితే వేసి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో మనకు కావాలంటే పోపులు కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను ఇలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మూత అయితే పెడుతున్నాను. సో కరివేపాకు అనేది తుల్లకుండా ఉంటుందన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి కొంచెం పసుపు అయితే వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయితే చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం లేదు. అలా వచ్చేస్తే కనుక మనకి బెండకాయలు వేగినప్పుడు కూడా చేదు అనేది అయితే వచ్చేస్తుంది. సో కొంచెం మీడియంలో వేగితే సరిపోతుంది అనమాట. పసుపు వేసుకున్న తర్వాత వీటిని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన వాటిలోనే ఇప్పుడు మనం బెండకాయలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. బెండకాయలు చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవి కాదు పెద్దవి కాదనమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇందులో అయితే యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం పోపు అయితే వేయించుకున్నాం కదా, ఆ పోపులో అయితే వేసుకొని 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ పోపు అంతా కూడా బెండకాయలకు పట్టే విధంగా. ఆయిల్ అనేది మరీ ఎక్కువ అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చాలామంది అంటారు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు జిగురు వచ్చేస్తుంది, అంటుకుపోతుందని చెప్పేసి. ఇలా ఒకసారి నేను చెప్పే విధంగా ట్రై చేయండి, అస్సలు అంటే జిగురు రాదనమాట. సరే, ఒక విషయం చెప్పండి, మీలో బెండకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టం, పులుసు ఎంతమందికి ఇష్టం, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక ఇప్పటివరకు మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ అన్నీ చూడండి. వీడియోస్ అన్నీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇలా వేసుకున్న బెండకాయలు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనకు అడుగు అనేది పట్టకూడదు అనమాట. అడుగు పడితే చేదు అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకొని మూత అయితే పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి బెండకాయ అనేది సాఫ్ట్గా అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది అనమాట. బెండకాయ మరీ ఎక్కువ వేయించుకోకూడదు, అందులో జిగిరిపోయి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. బెండకాయ అనేది తొందరగానే వేగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ బెండకాయ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. సాల్ట్ సరిపోతే ఓకే, చాలపోతే నెక్స్ట్ ఇంకొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో పలుకులు పప్పుల పొడి వేసుకొని కూడా ఫ్రై అయితే చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. సో బట్ నేను ఏంటంటే ఇలా సింపుల్గా చేస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో మా పిల్లలు బెండకాయ కర్రీ అన్న దొండకాయ కర్రీ అన్న చాలా ఇష్టంగా తింటారనమాట. సో వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ ఎక్కువ స్పైస్ లేకుండా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్ కానీ రసం కానీ సాంబార్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట, సైడ్ డిష్గా. లేదంటే మనం రోటీస్తో కూడా దీన్ని అయితే తీసుకోవచ్చు. మరి చూసారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.